ఢిల్లీ ఉగ్రదాడిలో సస్పెన్స్ వీడిపోయింది. ఉగ్రదాడికి పాల్పడింది ఉమర్ నబీనని తేలింది. కారులో లభించిన శరీర భాగాలతో అతడి కుటుంబ సభ్యుల DNA మ్యాచ్ అయింది. పుల్వామాలో ఉంటున్నటువంటి అతడి కుటుంబ సభ్యులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. DNA శాంపిల్స్ ను సేకరించారు వారి వద్ద నుంచి. అలాగే 100% ఆ శాంపిల్స్ అన్ని కూడా మ్యాచ్ అయ్యాయి. ఈ నెల 9 నుంచి ఉమర్ నబీ మిస్ అయ్యాడు. ఫరీదాబాద్ లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు లభించడంతో ఉమర్ నబీ అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. హర్యానాలోని దౌస్ గ్రామంలో తలదాచుకున్నాడు. తన 5 ఫోన్లను కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు. ఇక మరుసటి రోజు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాడు. ఎర్రకోటకు వెళ్లే ముందు తబ్లిగీ జమాత్ నిర్వహిస్తున్నటువంటి మసీదును కూడా సందర్శించాడు. మధ్యాహ్నం 2:30 గంటలకు వెళ్లినటువంటి అతడు దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు మసీదులోనే గడిపాడు. ఇక ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నాడు. దాదాపు 3:30 గంటల పాటు కారులోనే ఉండిపోయాడు. ఆ కారును ఉగ్రదాడికి సరిగ్గా 11 రోజుల ముందే కొనుగోలు చేసినట్టుగా నిర్ధారించారు. ఉగ్రవాది ఉమర్ ఇంట్రోవర్ట్ అని చెప్తున్నారు అతని కుటుంబ సభ్యులు. పెద్దగా ఎవరితోనూ మాట్లాడని, గంటల తరబడి పుస్తకాలు చదువుతూ ఉంటాడని చెప్తున్నారు. అయితే కొన్ని నెలలుగా అతడి ప్రవర్తనలో కొంచెం మార్పు గుర్తించినట్టుగా తెలిపారు. తరచూ ఫరీదాబాద్ టు ఢిల్లీ ప్రయాణిస్తున్నట్టుగా వివరించారు. డాక్టర్ ముజమిల్ తో కలిసి ఉమర్ నబీ కూడా టర్కీ వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు. 2 టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అయిన కొద్ది రోజులకే టర్కీ వెళ్లినట్టుగా నిర్ధారించారు. తిరిగి వచ్చాక కూడా టర్కీలో ఉన్న హ్యాండర్లతో నిరంతరం టచ్ లో ఉన్నట్టు తేల్చారు పోలీసులు. వారిచ్చినటువంటి టాస్క్ ను పూర్తి చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు చేయాలని భావించారని, దీపావళి సమయంలో కూడా రద్దీ ప్రాంతాల్లో పేలుడు జరపాలని అనుకున్నా సరే అది కుదరలేదని అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో లింకులపై ఎన్ఐఏ మొట్టమొదటిగా ఫోకస్ పెట్టింది. సౌత్ కశ్మీర్, ఫరీదాబాద్, లక్నోలో ఉగ్ర కదలికలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. మొత్తంగా 10 మందితో టీం ఏర్పాటు చేశారని, ఇందులో 6 డాక్టర్లున్నట్టుగా అనుమానిస్తోంది. వైద్య వృత్తిని అడ్డుపెట్టుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా పేలుడు పదార్థాలు సేకరిస్తున్నట్టుగా భావిస్తోంది.